వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటున్నాను. ప్రాబ్లం ఒకసారి చూడండి. సాల్వ్ టూ టూ ఇంటూ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ డివై బై డిటీ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t. ఇనిషియల్ కండిషన్స్ అయితే ఇచ్చాడు. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, మా ప్రాబ్లము మీకు ఆల్రెడీ చెప్పాను. డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ అంటే దాన్ని మీరు y డబుల్ డాష్ అని, dy బై డిటీ అంటే దాన్ని మీరు y డాష్గా తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి? y డబుల్ డాష్ అయితే తీసుకోవాలి. చూడండి, 2 ఆఫ్ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ అంటే అది y డబుల్ డాష్. ఇప్పుడు మీరు డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ అన్నా y డబుల్ డాష్ అన్నా రెండు ఒకటే. అదే ఇప్పుడు డివై బై డిటీ అన్నా వై డాష్ అన్నా రెండు ఒకటి. ప్లస్ 5 వై డాష్ ప్లస్ 2 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ 5 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ 2 ఆఫ్ Laplace transforms of y is equal to Laplace transforms of e power minus 2t. Laplace transforms of y double dash ఫార్ములా ఏంది? మా ఫార్ములా చూడండి. ప్రాబ్లంలో 2 ఆఫ్ s square y of s minus s of y of 0 minus y dash of 0 plus 5 of Laplace transforms of y dash formula s of y of s minus y of 0. Laplace transforms of y formula ఏంటి ఫార్ములా? y of s. Laplace transforms of e power minus 2t ఫార్ములా 1 by s plus 2. ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను చాలా చేశాను. ఓకేనా? ప్రాబ్లంలో 2 ఆఫ్ ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ చేయండి, నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 ఆఫ్ s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 అంటే 1, y డాష్ ఆఫ్ 0 అంటే 1 ప్లస్ 5 ఆఫ్ s ఆఫ్ y ఆఫ్ s y ఆఫ్ 0 అంటే 1 ప్లస్ 2 ఆఫ్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1 బై s ప్లస్ 2. 2తో మల్టిప్లై చేసుకోండి. 2s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ 2s
minus 2 plus 5s into y of s, 5s of y of s minus 5 ప్లస్ చూడండి 2 ఆఫ్ y of s ఈజ్ ఈక్వల్ టు 1 బై s ప్లస్ 2. y ఆఫ్ s అయితే కామన్ తీసుకోండి. ఇప్పుడు మీరు y ఆఫ్ s ఎప్పుడైతే కామన్ తీస్తారో ఏం మిగిలింది? 2s² ప్లస్ y ఆఫ్ s 5s ప్లస్ 2. కాన్స్టెంట్ ఏముంది మా? మైనస్ 2s మైనస్ 2 మైనస్ 5 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 బై s ప్లస్ 2. చూడండి ప్రాబ్లం ఎలా చేస్తాను. ఇప్పుడు మీరు y ఆఫ్ s ఫైండ్ అవుట్ చేయాలి. y ఆఫ్ s ఆఫ్ 2s² ప్లస్ 5s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై s ప్లస్ 2 మైనస్ 2s ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2s మైనస్ 7 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 7 అయితే చూడండి మా ఒకసారి ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. 2s² ప్లస్ 5s ప్లస్ 2 ఏమైంది? 4s² ఫ్యాక్టర్స్ ఎట్లా రాసుకోవచ్చు? 4s ఒక s అంటే 2s² 4s ప్లస్ s ప్లస్ 2 4 1 జర్ 4 s ఇంటూ s s². 4s ప్లస్ s 5s సరిపోయింది కదమ్మా. 2s కామన్ తీసుకుంటే ఏమైంది? s ప్లస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే s ప్లస్ 2 అంటే s ప్లస్ 2 కామన్ తీయండి. ఏం మిగిలింది? 2s ప్లస్ 1. అది ఇప్పుడు y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏమొచ్చింది? s ప్లస్ 2 ఆఫ్ 2s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు ఎల్సిఎం కట్టుకోండి. s ప్లస్ 2 ఎల్సిఎం కట్టుకోండి. s ప్లస్ 2 క్యాన్సిల్ 1 ప్లస్ చూడండి ఎల్సిఎం కడితే 2s ఆఫ్ s ప్లస్ 2 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 1 ఉంటుందమ్మా. s ప్లస్ 2 బై 1 s ప్లస్ 2 మల్టిప్లై చేసింది. ఇక్కడ 7 బై 1 అంటే ఇక్కడ s ప్లస్ 2 బై 1 s ప్లస్ 2 అంటే 7 ఆఫ్ s ప్లస్ 2. చూడండి ఒకసారి ప్రాబ్లము. y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ s ఆఫ్ s ప్లస్ 2 ఇంటూ 2s ప్లస్ 1 మల్టిప్లై చేయండి. 1 ప్లస్ 2s ఇంటూ s 2s² ప్లస్ 2s ఇంటూ 2 4s ప్లస్ 7 ఇంటూ s 7s 7 2 జర్ 14 బై s ప్లస్ 2. మల్టిప్లై చేసుకోండి మా. y ఆఫ్ s s ప్లస్ 2 ఆఫ్ 2s ప్లస్ 1. ఫస్ట్ ఆర్డర్స్ రాసుకోండి. ఏమొస్తుంది ఆర్డర్స్ రాస్తే?
2s square 7s plus 4s 11s 14 plus 1 15 by s plus 2. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేసేదానికి చేయండి. 2s స్క్వేర్ ప్లస్ 11s ప్లస్ 15 బై ఎస్ ప్లస్ 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ 2s ప్లస్ 1. అది ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూని మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయండి మీరు ఏబీసీ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చేస్తాను చూడండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఒకసారి మీరు రాసుకోవాలి. అంటే 2s స్క్వేర్ ప్లస్ 11s ప్లస్ 15 by s plus 2 whole square of 2s plus 1. అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమొస్తాయి ఇక్కడ? a బై s ప్లస్ 2 అది ప్లస్ b బై s ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ s స్క్వేర్ ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమొస్తాయి? a బై s ప్లస్ b బై s స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ c బై 2s ప్లస్ 1 అట్లా తీసుకోవాలి పార్షియల్ ఫ్రాక్షన్స్. b బై s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ c బై 2s ప్లస్ 1. ఓకేనా? చూడండి, ఎల్సిఎం ఏం కడతారమ్మా? ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ 2s ప్లస్ 1 ఎల్సిఎం కట్టుకోండి. ఇక్కడ 2s స్క్వేర్ ప్లస్ 11s ప్లస్ 15 బై s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఆఫ్ 2s ప్లస్ 1. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎలా కడతారో. ఒక s ప్లస్ 2 ఒక s ప్లస్ 2 క్యాన్సిల్. ఏం మిగిలింది? s ప్లస్ 2 ఇంటూ 2s ప్లస్ 1 రాయాలి. ఇక్కడ చూడండి s ప్లస్ 2 హోల్ స్క్వేర్ s ప్లస్ 2 హోల్ స్క్వేర్. బి కాడ s ప్లస్ 2 హోల్ స్క్వేర్ s ప్లస్ 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే 2s ప్లస్ 1 ఇక్కడ రాయాలి. బి కాడ 2s ప్లస్ 1 2s ప్లస్ 1 క్యాన్సిల్ పోతే సి కాడ s ప్లస్ 2 హోల్ స్క్వేర్ రాయాలి అని ఎల్సిఎం అంటారమ్మా. ఒకసారి చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ s ప్లస్ 2 క్యాన్సిల్ పోతే s ప్లస్ 2 ఆఫ్ 2s ప్లస్ 1 అది ప్లస్ b ఆఫ్ s ప్లస్ 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే 2s ప్లస్ 1 ప్లస్ చూడండి c ఆఫ్ 2s ప్లస్ 1 క్యాన్సిల్ పోతే ఇక్కడ ఏం రాయాలి? s ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇలా మీరు ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. s ప్లస్ 2 హోల్ స్క్వేర్ 2s ప్లస్ 1 s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 2s ప్లస్ 1 క్యాన్సిల్. ఏం మిగిలింది? 2s స్క్వేర్ ప్లస్ 11s ప్లస్ 15 is equal to a of s plus 2
2s plus 1 plus b of 2s plus 1 plus c of s plus 2 whole square. ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. పుట్ s ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకు -1/2 సబ్స్టిట్యూట్ చేయాలి? చూడండి, 2s plus 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మీరు 2s plus 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s ఈజ్ ఈక్వల్ టు -1, s ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ s ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పుట్ s ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎస్ ప్లస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఆఫ్ ఎస్ ప్లస్లో -1/2 -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 ఆఫ్ -1/2 క్యాలిక్యులేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ -1/2 ప్లస్ 2, 2 ఆఫ్ -1/2 ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ 2 ఆఫ్ -1/2 plus 1 c of -1/2 plus 2 whole square. ఇక్కడ చూడండి, ఈ 2 క్యాన్సిల్ పోతే -1 plus 1 ఈ వాల్యూ మీకు 0 అయితే ఇక్కడ 2 క్యాన్సిల్ పోతే -1 plus 1 వాల్యూ, ఈ వాల్యూ కూడా మీకు 0 అయితే ఈ వాల్యూ మీకు c వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు 2 ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 11/2 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎల్సిఎం 2 కట్టండి -1 ప్లస్ 4 హోల్ స్క్వేర్. 2 1 jar 2 2 jar ఎల్సిఎం మళ్ళీ 2 కట్టండి. 2 క్యాన్సిల్ 1 మైనస్ 2 క్యాన్సిల్ 11, 15 2 jar ఎంత? 2/1 2, 15 2 jar 30 ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ 4లోంచి 1 పోతే 3/2 హోల్ స్క్వేర్. 30, 31లోంచి 11 పోతేమా 20/2 ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9/4. 2 1 jar 2 10 jar చూడండి, 10 4 jar 40 ఈజ్ ఈక్వల్ టు 9c, c ఈజ్ ఈక్వల్ టు 40/9. ఇలా నేను సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? అదే ఈక్వేషన్ నెంబర్ 1 రాసుకోండి. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేసి ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత మా ఈక్వేషన్ నెంబర్ 1? 2s² ప్లస్ 11s ప్లస్ 15 ప్లస్ 11s
ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ ప్లస్ 2 ఆఫ్ 2s ప్లస్ 1 2s ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ 2s ప్లస్ 1 ప్లస్ సి ఆఫ్ s ప్లస్ 2 హోల్ స్క్వేర్. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఏమి ఈక్వేషన్ ఇది? ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ప్రాబ్లంలో మీరు 2s² ప్లస్ 11s ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ 2 ఇంటూ 2s ప్లస్ 1 అని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, చేద్దామా? అంటే s ప్లస్ 2 ఇంటూ 2s ప్లస్ 1, ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో s ఇంటూ 2s 2s² ప్లస్ s ఇంటూ 1 s ప్లస్ 2 2 4s ప్లస్ 2 1 2 అట్లా ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో చేయండి. 2s² s ప్లస్ 4s 5s ప్లస్ 2 అయితే ఇక్కడ రాసుకోండి నీట్గా. చూడండి, ఇక్కడ మీరు ఏ ఆఫ్ 2s² ప్లస్ 5s ప్లస్ 2 ప్లస్ బి ఆఫ్ 2s ప్లస్ 1 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. a² ప్లస్ b² 2ab అంటే 2 ఇంటూ s 2 ఇంటూ s ఇంటూ 2 అది 4s అయితే ఇక్కడ మీరు కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేయాలి. కోఎఫిషియంట్స్ ఎలా కంపేర్ చేయాలి? s² కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోండి మా. ఏమొస్తాయి? 2 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ సి. s² కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు 2a s² కోఎఫిషియంట్ సి. నెక్స్ట్ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ s కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేయండి. 11 ఈజ్ ఈక్వల్ టు 5, ఇక్కడ s కోఎఫిషియంట్ చూడండి 5a అది ప్లస్ ఇక్కడ చూడండి 2b ప్లస్ 4c. నెక్స్ట్ మీరు కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఒకసారి కంపేర్ చేయండి. కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఒకసారి కంపేర్ చేయండి. 15 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ b ప్లస్ 4c. ఓకేనా? ఇలా మీరు కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ని కూడా కంపేర్ చేశారు. ఇప్పుడు మీరు దీన్ని మీరు సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి, థర్డ్ ఈక్వేషన్గా తీసుకోండి, ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? సి వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. ఏమని ఫైండ్ అవుట్ చేశారు? సెకండ్ ఈక్వేషన్లో మీరు సి వాల్యూని 40/9 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వచ్చేస్తుంది.
ఓకేనా. ప్రాబ్లంలో మీరు ఈక్వేషన్ నెంబర్ 2a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2. థర్డ్ ఈక్వేషన్ ఎంత? 5a ప్లస్ ఈక్వేషన్ నెంబర్ థర్డ్ ఈక్వేషన్ అయితే కనుక్కున్నాను. 2b 4c ఈజ్ ఈక్వల్ టు 11. సి వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది? 40/9 అయితే వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 40/9 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ చేయండి. 40/9 సబ్స్టిట్యూట్ చేయండి మా. 2a ప్లస్ సి ఎంత? 40/9 ఈజ్ ఈక్వల్ టు 2. 2a ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ప్లస్ 40/9 ఇటు సైడ్కి వస్తే మైనస్ 40/9. 2a ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 9 కట్టండి. 9 2 జర్ 18 మైనస్ 40/9 అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 40లోంచి 18 పోతే మైనస్ 22/9 అంటే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22/2 ఇంటూ 9. 2 1 జర్ 2 11 జర్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11/9. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రాబ్లంలో ఏసీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, బి ఫైండ్ అవుట్ చేయండి. ఏసీ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏసీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి చాలు. సి ఈజ్ ఈక్వల్ టు 40/9 a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11/9 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 5 ఆఫ్ ఏ అంటే మైనస్ 11/9 ప్లస్ 2b ప్లస్ 4c అంటే 40/9 ఈజ్ ఈక్వల్ టు 11. చూడండి 11 5 జర్ ఎంత? మైనస్ 55/9 ప్లస్ 2b 44 జర్ 160/9 ఈజ్ ఈక్వల్ టు 11. అంటే కాన్స్టెంట్లు ఒక పక్క రాసుకోండి మా. మైనస్ 55/9 ప్లస్ 169/9 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 11. 9 ఎల్సిఎం మైనస్ 55 ప్లస్ 160 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 11. 160లోంచి 55 పోతేమా 105/9 అది ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 11. చూడండి 2b ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ ప్లస్ 109/9 ఇటు సైడ్కి పోతే మైనస్ 109/9 105/9. 2b ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 9 కట్టండి మా. 99 మైనస్ 105/9. 2b ఈజ్ ఈక్వల్ టు
-6/9 మా. b is equal to -6/9 2 jar 18 3 2 jar 6 1 jar 6 3 jar. b is equal to -1/3 వచ్చింది. ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మీరు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను కదా, ఈ ఈక్వేషన్లో మీరు నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేసుకోవాలి. చూడండి నాకు ఏమేమి వాల్యూస్ వచ్చాయి ఒకసారి మీరు అబ్జర్వ్ కనుక చేసుకుంటే a is equal to -11/9, b is equal to -1/3, c is equal to 40/9 3 వాల్యూస్ వచ్చాయి. ఈ ఈక్వేషన్ని మీరు ఏగా అయితే తీసుకోండి మా. ఏ ఈక్వేషన్లో మన ఇష్టం కదా, ఈక్వేషన్ ఎట్లయినా చేసుకోండి. ఏ ఈక్వేషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఏ అంటే 2s² + 11s + 15. ప్రాబ్లంలో 2s² + 11s + 15 by s + 2 whole square of 2s + 1 is equal to a by s + 2, b by s + 2 whole square plus c by 2s + 1. a by s + 2 plus b by s + 2 whole square plus c by 2s + 1. ఏబిసి వాల్యూస్ మీకు కనపడుతున్నాయి కాబట్టి ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి ఈ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది, ఎస్లో ఉంది కాబట్టి y ఆఫ్ s అయితే తీసుకుంటున్నాను. ఏ ఎంత -11/9 మనం కనుక్కోవాల్సింది y ఆఫ్ t కదమ్మా. 1/s + 2, b అంటే -1/3, 1/s + 2 whole square, c అంటే అది 40/9 ఇంటూ 1/2s + 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s -11/9 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s + 2 -1/3 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s + 2 whole square plus 40/9 ఆఫ్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/2s + 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s చేస్తే అది y ఆఫ్ t is equal to -11/9 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s + 2 అంటే మా e⁻−2t -1/3. ఇక్కడ చూడండి ఇది మీకు ఏ ఫార్ములా లెక్క ఉంది అంటే ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లెక్క ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s is equal to f of t. Inverse Laplace transforms of f of s minus a is equal to e power at into f of t.
ఇక్కడ ప్లస్ ఉంటే ఏమి రాయాలి మా మైనస్ రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s², అది ప్లస్ 40/9 2s + 1 అన్నాను. 2 కామన్ తీసుకోండి సరిపోద్ది. 2 కామన్ తీస్తే 1/2 బయట రాస్తున్నాను. ఇక్కడ 2 కామన్ తీసుకోండి. 2 కామన్ తీస్తే 2s + 1 కదమ్మా. 2 కామన్ తీస్తే s + 1/2. 2 బయట రాశాను. s + 1/2 చూడండి. -11/9 e⁻−2t -1/3 e⁻−2t n factorial by s power n plus 1 t inverse Laplace transforms of ఇది t పవర్ n లెక్క ఉంది. 1 factorial by s power 1 plus 1 లెక్క ఉంది మా. అంటే n factorial by s power n plus 1 అంటే t పవర్ 1 రాసుకోవచ్చు. 40/18 ఇంటూ s + 1/2 అంటే e⁻−1/2 ఆఫ్ t ఫస్ట్ షిఫ్టింగ్ థియరీ. ఇలా మీరు y ఆఫ్ టీని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు కంప్లీట్ చాప్టర్ ఇస్తానమ్మా. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఒక 40 నుంచి 45 వీడియోస్ పట్టచ్చు. ఇప్పుడు మీకు ప్రజెంట్ నేను 17 వీడియోస్ అయితే 18 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా త్వరలో వీడియోస్ మొత్తం వస్తాయమ్మా. మన ఛానల్ మీరు మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మీరు జాయిన్ బటన్ సార్ చూడండి మా. మన ఛానల్ మీరు మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ మీద కానీ జాయిన్ బటన్ మీద కానీ క్లిక్ చేసి మీరు సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్ ఉంది మా. ఒకసారి మీరు నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సిల్వర్ లెవెల్ 89, గోల్డ్ లెవెల్ 199, డైమండ్ లెవెల్ 299. యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు వీడియోని మీరు పర్చేజ్ చేసుకొని మీరు వీడియోస్ అయితే చూసుకోవచ్చు. మీరు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీకు కంప్లీట్ చాప్టర్ అయితే అందిస్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.